అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుమారం రేగింది. చాలా విమర్శలు కూడా దానిపైన వచ్చినాయి. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దీని మీద ఎందుకు అంత కాంట్రవర్సీ ఉంది, సంజీవ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి సార్? చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు ఇది ఎవరికి నష్టం, ఎవరికి లాభం, దీని గురించి చెప్పండి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇది ప్రాపర్టీస్ ఎవరైనా కొన్నారనుకోండి, డాక్యుమెంట్స్ జనరల్గా మనం పట్టేదారు పాస్బుక్ కానీ ఏ డాక్యుమెంట్స్ అయినా ఎవరైతే భూమి కొనుక్కుంటారో రైతులు కానీ ఎవరైనా సరే భూములు కొనుక్కుంటే ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి. రెవెన్యూ డాక్యుమెంట్ రెవెన్యూ వాళ్ళ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక ఎకరం భూమిని కొనుక్కున్నాం అనుకో, కొనుక్కుంటే టైటిల్ డీడ్స్ ఎవరి పేరు మీద రావాలి? అది నీ పేరు మీద రావాలి. డబ్బులు ఎవరు ఇస్తున్నారు? నువ్వు ఇస్తున్నావు. నువ్వు ఇస్తున్నప్పుడు పాస్బుక్లో ఎవరి పేరు ఉండాలి? కానీ ఇక్కడ ఏం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా క్రియేట్ చేసి ప్రాపర్టీ నువ్వు కొంటావంట, టైటిల్ డీడ్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పేరు మీద ఉంటుందంట. అది ఎలా సాధ్యం? పట్టేదారు పాస్బుక్లో కూడా వాళ్ళ ఫోటోలు ఉంటాయండి, అధికారుల ఫోటోలు ఉంటాయి. తప్పు కదా అది? తప్పు కదా ఇది. ప్రజలు అందుకనే ఈ పెట్టడం వల్లనే జనంలో ఒక రకమైన ఆగ్రహం వచ్చేసింది. ఆగ్రహం అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో రేపు పొద్దున్న ఏదైనా భూమి కొనుక్కుంటే ఈ డాక్యుమెంట్స్ అంతా రేపు పొద్దున అందుకే వాళ్ళ చేతిలో ఉన్నట్టే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినప్పుడు నీ భూమి కనుక వాళ్ళ చేతిలో అండర్లో పోయినట్టు రేపు పొద్దున్న నువ్వు మార్టిగేజ్ ఎలా చేస్తావు? ప్రతి దానికి నువ్వు వాళ్ళని వెళ్ళి అడగాలి, రెవెన్యూ శాఖ వాళ్ళని వెళ్ళి అడగాలి. దీనికంతా అథారిటీస్ రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు పవర్స్ అంతా కూడా, వాళ్ళు చేతిలో ఉంది అంతా కూడా. వాళ్ళు ఎలా చెప్తారో నడుచుకోవాలి. దీనివల్ల ఏమిటంటే కొన్ని కోట్లలో పెద్ద పెద్ద ముఠా ఉంటారు, రౌడీ షీటర్స్ ఉంటారు. వాళ్ళందరూ దీనివల్ల బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నువ్వు డైరెక్ట్గా కోర్టు ఎందుకు, ఇంకా డైరెక్ట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు డాక్యుమెంట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. భూదందాలు ఇంకా నువ్వు కోర్టు దాకా వెళ్ళకలే. ఏదైనా సరే భూమి కబ్జా అయింది అంటే జనరల్గా మనం ఎవరు పోతే కోర్టుకి పోతాం, కోర్టులో తెలుసుకుంటాం కదా వ్యవహారం. ఇప్పుడు ఇట్లా కాదు, డైరెక్ట్గా రెవెన్యూ వాళ్ళకి ఒక పవర్స్ ఇచ్చారు. అక్కడ వాళ్ళే రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు. ఆ రెవెన్యూ ఆఫీసర్ వాడి నిర్ధారణ అయిన తర్వాత ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళి అక్కడ తాడబంగి తేలిపోతుంది. అక్కడ ఈ భూమి నీదాన్ని వాళ్ళే డిసైడ్ చేస్తారు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, చాలా 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 బ్లెండర్ మిస్టేక్ చేసింది ఏంటంటే, అంతకుముందు ప్రభుత్వం ఎవరైనా సరే భూములు కొనుక్కుంటే వాళ్ళ పేరు మీదే ఉండాలి. పట్టేదారు పాస్బుక్ వాళ్ళ పేరు మీదే, అన్నీ కూడా టైటిల్ డీడ్స్కి వాళ్ళ పేరు మీద ఉండాలి. వీళ్ళు తీసుకొచ్చిన షరతు ఏంటంటే, మీరు కొనండి పేరు మాది పెట్టుకుంటాం, మీరు కొనండి పట్టేదారు బుక్స్ పేరు మీద మాది ఉంటుంది. ఇది జనం వాళ్ళకి నచ్చలే, ఈ స్కీమ్ నచ్చలే. సార్ గత ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆబ్వియస్లీ అదే అంటున్నా జనానికి. అంటే దీన్ని బాగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా దీన్ని ప్రజల్లో బాగా రీచ్ అయింది. ఆయన చెప్పిన సభల్లో దీన్ని బాగా హైలైట్ చేశాడు. ఆయన ఎక్కడికక్కడ ఒక పాస్బుక్ జెరాక్స్ ఏదో పాస్బుక్ చూపించడం, ప్రజలకు చూపించడం. మా ప్రభుత్వం వస్తే మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తా అన్నాడు. మా ఫస్ట్ నేను ప్రమాణ స్వీకారం చేసిన దాంట్లో మొదటి 2వ ఫైలు 3వ ఫైలు ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టి నేను రద్దు చేస్తా అన్నాడు. అలాగే చేశాడు ఆయన. ఫస్ట్ డే అన్నాడు ఒక 4-5 ఫైల్స్ మీద సైన్ చేశాడు. దాంట్లో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రజల్లో ఒక రకమైన హ్యాపీ అయ్యారు. ఆ సార్ చెప్పినట్టుగానే చేశారు అనే రకమైన ఇది. ప్రజలకు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, పరిపాలన అనేది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండేట్టుగా ఉండాలి. ప్రజలు కోరుకునేది అదేగా. ఇప్పుడు నిన్న మేము ఎవరినైనా ఒక మనిషిని ఎన్నుకున్నారంటే, ఈయన వల్ల మనకి ఓటు వేస్తే ఈయన చేస్తాడు, ఈయన వల్లే అది సాధ్యం అవుతుంది, వేరే వాళ్ళు అయితే అవ్వ కాదు. ఒక అధికారి జనాల్లోకి వచ్చి సమస్యలు ఏంటో తెలుసుకుని ఎవరికైనా అది అట్లా ప్రజలు కోరుకునేది అది. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వీళ్ళు తీసుకొచ్చిన డీడ్ మటుకు కరెక్ట్గా లేదు. అది అంతకుముందు ప్రభుత్వం అది అసెంబ్లీలో చెప్పారు, మేము కానీ ప్రభుత్వం వస్తే మొత్తం అది దానివల్ల ఇంకా ఈజీ అయిపోతుంది అంటాడు. ఏం ఈజీ అవుతుంది? ఏంటి ఈజీ అయ్యేది ఏంటి చెప్పండి? అంటే ఫోటో ముఖ్యమంత్రి ఫోటో పెట్టేసుకొని డబ్బులు నేను కడతా, డబ్బులు కట్టినప్పుడు నా ఫోటో ఉండాలి, నీ ఫోటో ఏంటి, నీ అధికారం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. ఎవరు కొంటే ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద ఉండాలి. అది జనంలో అదొక్క స్కీము జనాల్లో నచ్చలే. టైటిల్ డీడ్ ఎవరు కొనుక్కుంటే ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద టైటిల్ డీడ్ ఉండాలి. అంతే తప్ప
ఈ టైటిల్ డీడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, అంతా గవర్నమెంటే చూసుకుంటే పొద్దున తాకట్టు పెట్టేస్తే అందరూ కొనేస్తారు భూములు, అవన్నీ తీసుకెళ్ళి గవర్నమెంట్ మార్ట్గేజ్ పెట్టేస్తుంది, తాకట్టు పెట్టేస్తుంది. నువ్వెలా విడిపించుకుంటావు? ప్రభుత్వం మార్ట్గేజ్ పెట్టేస్తే నీకెలా వస్తుంది భూమి? కాబట్టి ఇది జనంలో ఒక రకమైన భయం ఆందోళన జరిగింది, భయాందోళన. అమ్మ బాబోయ్ ఎక్కడ మా ఆస్తులు పోతాయో, అనవసరంగా ఈయనకి మళ్ళీ ఓటేస్తే మా బతుకు గోవిందా అని బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. సార్ ఇంత వ్యతిరేకత వస్తుందని గత ప్రభుత్వం ఊహించి ఉండదంటారా? నో, అసలు ఇది చేస్తే ప్రజలు నన్ను బాగా హర్షిస్తారని అనుకున్నాడు. కానీ ఈయన చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఏ స్కీమ్ అన్నా తీసుకో, ఊరికే బటన్లు నొక్కేస్తే కాదు, టీవీలో చిన్న ల్యాప్టాప్ పట్టుకొని బటన్ నొక్కేస్తే కాదు, అది కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల వద్ద పాలన అంటాడు చంద్రబాబు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మమైకం అవ్వాలి, ప్రజల మధ్య దూరాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బాగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళకి అన్నీ చెప్పాలి, వాళ్ళకి అన్నీ అర్థం అవ్వాలి. అసలు ఏం చేస్తున్నాం మనం, వాళ్ళ ఈ స్కీమ్ వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి, మాకు వచ్చే ఉపయోగం ఏంటి అన్నీ చెప్తే ప్రాపర్గా ప్రజెంటేషన్ ఇస్తే జనంలోకి అప్పుడు రీచ్ అవుతుంది. ఊరికే ఏమి చెప్పకుండా ఊరికే ఒక బటన్ నొక్కేసి ఇలాంటి డీడీ చేస్తే ప్రజలకు ఏమవుతుంది? ఇప్పుడు దీంట్లో చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. జనరల్గా 90% రైతులు చదువుకోరు పాపం, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి దీని గురించి ఐడియా లేదు, ఏదో గుడ్డిగా నమ్మేస్తారు. దీన్ని మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని అంటారు, ఓన్లీ మాటలే. కానీ అది కుదరదు, జనం అలా అవన్నీ నమ్మరు. జనం నమ్మాలి అంటే నువ్వు ప్రాపర్గా ఏదైనా ఒక స్కీమ్ తీసుకుంటే ఆ స్కీమ్ ప్రాపర్గా ప్రజల మధ్యకి వెళ్ళి అది రీచ్ అయ్యేట్టుగా ఉండాలి. ఆయన ఒక్కడే బాధ్యత కాదు, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి వాళ్ళు డోర్ క్యాంపెయిన్ చేయాలి. క్యాంపెయిన్ చేసి ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి, అర్థమయ్యేట్టుగా చెప్తే అప్పుడు ఒక రకంగా ఉండేది. ఇది పెట్టిన టైటిల్ డీడ్ మటుకు క్లారిటీగా లేదు, ఎవరి దగ్గరికి ప్రజల దగ్గరికి పోలే, అందుకని ఈ రకమైన రిజల్ట్ వచ్చింది. అలాగే సార్ ఈ పథకం అయినా వేరే పథకం అయినా అసలు ఏం చేస్తున్నారు అనేది ప్రజల ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టిన దాఖలాలు అయితే ఏ రోజు కనిపించలేదు. అందుకనే కదా జనం ఇలా తీర్పు ఇచ్చారు. ఏదైనా సరే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం, రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు చాలా కలుపుకుపోతున్నాడు అందరితో, వాళ్ళ టీంని అందరినీ కలిపిపోతున్నాడు. ఎవరి దగ్గర ఒక్క భేద ఇది లేదు ఆయనకి, నేను సీఎంని అనే ఇగో లేకుండా అందరినీ కలిపిపోతే అప్పుడు ప్రభుత్వం పరిపాలన బాగుంటుంది కదా. ప్రజల దగ్గర ఆయన అనేది ఏంటంటే ప్రజల దగ్గరికి మనము ఏ చేసినా రీచ్ అవ్వాలి, ప్రజలకి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, చెప్పాలి. అది అక్కడ ఆ రకమైన ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో విఫలమయ్యారు, దానివల్ల రిజల్ట్ అలా వచ్చింది. సలహాదారులు కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించలేదు, ఇంకా మిస్లీడ్ ఎక్కువ చేశారని చెప్పి కూడా వాదనలు వస్తున్నాయి. ఉండొచ్చు, ఎందుకంటే సలహాదారులు అనేది ప్రభుత్వం శాలరీ ఇస్తున్నప్పుడు నువ్వు ఏదైనా సరే ప్రజలకి మిస్గైడ్ చేయకుండా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. ఒక సీఎం గారి దగ్గర అధికారులు అంతమంది సలహాదారులను పెట్టుకున్నప్పుడు మరి అంతమంది ఫెయిల్యూర్ అయినట్టుగా, ఏదో 20 మంది ఎంతో పెట్టుకున్నట్టు అడ్వైజర్స్, 40 మంది అడ్వైజర్స్కి ఒక్కొక్కరికి 2 లక్షలు వేసుకో శాలరీ, 80 లక్షల జీతం, 80 లక్షలు అనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొంతమంది బయటకు వచ్చి మా జీతం కేవలం 14,000 అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. ఏదైనప్పుడు 14 అనుకో 2 లక్షలు అనుకో, జీతమే కదా, అది ప్రభుత్వం ఇచ్చే శాలరీయే కదా. నువ్వు ప్రభుత్వ శాలరీ తీసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రజల డబ్బు, మన డబ్బు కాదు, ప్రజల సొమ్ము. కాబట్టి మనం ప్రతి రూపాయి కూడా కౌంట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇచ్చే ఫీడ్బ్యాక్ వీళ్ళు ఇవ్వాలి. ఆ ఫీడ్బ్యాక్ వాడు కరెక్ట్గా ఇస్తున్నారు లేదని సీఎం కూడా ఆలోచించారు. వీడు నిజంగా కరెక్ట్గా చెప్తున్నాడా లేదా నన్ను దెబ్బతీయడానికి మిస్గైడ్ చేస్తున్నాడా ఆయన క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఎక్కడో ఫెయిల్ అయింది, అది ఎక్కడో దెబ్బతింది, దానివల్ల ఈ రకమైన రిజల్ట్ వచ్చింది. సో ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ల్యాండ్ టైటిల్ లీడ్స్ ఇలాంటివి వస్తే, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది, ఏ స్కీమ్ అయినా తీసుకోండి, స్కీమ్ తీసుకున్నప్పుడు ప్రజలకి ఒకసారి అవగాహన తీసుకురండి, అవగాహన తీసుకొచ్చి ఏదైనా చేయండి. ఇంకోటి కూడా సరే నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. కొన్ని ఇల్లీగల్గా ల్యాండ్ కబ్జాలు చేసి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు, ఇల్లీగల్గా దానికి ఒక డాక్యుమెంట్ లేదు, ఏమీ లేదు, టైటిల్ డీడ్ ఏమీ లేదు. ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు మా ప్రభుత్వం వస్తుందని చెప్పి కట్టేశారు. ఇవాళ టీవీలో వస్తుంది, మొత్తం డిమాలిష్ చేసేసారు, మొత్తం డిమాలిష్. మరి ఆ డబ్బు ఎవరిది? ప్రజల డబ్బు. మా ప్రజల డబ్బు తీసి అనవసరం వీళ్ళు కూల్చేశారు, అది ఇల్లీగల్గా కూడా కట్టారు. మరి ఎంత నష్టం ఈ మరి దీన్ని. అందుకని 1 లక్షల అప్పు అయింది, దీన్ని ఎవరు తీరుస్తారు, ఎవరిస్తాడు డబ్బంతా? అట్లా చేయకూడదు. చేస్తే ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత అనేది వచ్చింది ఇప్పుడు అది. సో ల్యాండ్ టైటిల్ డీడ్స్ చేసేయడం ఇలా ఈ రకంగా చేస్తే కనుక ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. ఏదైనా చూసి స్కీమ్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి చేసుకోండి. నమస్కారం.